ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీరు జీవితాన్ని నిర్వచించు అంటే మీరేం చెప్తారు? జీవితాన్ని నిర్వచించాలంటే మరణించే వరకు జీవించాలన్నా. మరణం కోసం ఎదురు చూస్తూ జీవించకూడదు. నేను సర్దుకున్నారా అనే ఒక కథ రాశాను అనమాట. అది సాక్షిలో పడింది, పబ్లిష్ అయింది. ప్రపంచం మొత్తం మీద కనీసం ఒక 5,000 వాట్సాప్ గ్రూపుల్లో నా పేరు లేకుండా తిరుగుతున్నది ఇప్పటికి కూడా కథ. అవునా? 5,000 వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికీ తిరుగుతుంటుంది. వాళ్ళంతా కొంతమంది నా మిత్రులు నాకు ఫోన్ చేసి ఈ కథ బాగుంది, చదివండి, చదివి మీ ఫ్రెండ్స్కి పంపండి అని నాకే రాస్తుంటారు. ఏం కథ అది? సర్దుకున్నారా అనే కథ. సర్దుకున్నారా కంటెంట్ ఏందో చెప్పండి ఒకసారి. అది డెత్ క్లీన్సింగ్ అనమాట. అంటే మనం చనిపోయే ముందు ఒక మనిషి ఏం చేయాలి అంటే మన జీవితాన్ని సర్దుకోవాలి. మనం చేసిన తప్పులను క్షమించమని అడగాలి, మనం చేసిన అప్పులను తీర్చుకోవాలి, మన స్నేహితులను కలుసుకోవాలి, మన జీవితాన్ని బర్డెన్స్ లేకుండా, బరువులు రాసిందేనా అది? తిరుగుతుంది సోషల్ మీడియాలో, చాలా వాట్సాప్ గ్రూప్ చాలా వస్తుంది. అది అవును, పేరు ఉండదు, కింద నమస్కారాలు పెట్టి పంపిస్తుంది. అంతే అంతే. అవును, మంచి కథ. 3 సార్లు సైబర్ క్రైమ్లో కేసులు పెట్టాను కూడా. ఇప్పుడు డీజీపీ గారు ఉండేది గౌతమ్ సావంగ్ అని, మన వరంగల్ నుంచి, నా క్లాస్మేట్ ఆయన, అంటే బ్యాచ్మేట్ సివిల్స్లో. సైబర్ క్రైమ్లో కేసు పెడితే వాళ్ళ ఉద్యోగాలు, ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఒకతను, ఒక టీచర్ ఒక ఆమె, వాళ్ళకి చెప్పిన అమ్మ అది తప్పు అంటే మనకు తెలిసిన వాళ్ళు అది చదివితేనే వాళ్ళు నాకు చెప్పగలరు. వేరే ఆ సార్ చూసినాడు అనుకోండి, ఆయన కావచ్చు అనుకుంటాడు. చాలామందికి తెలుసు అది నా కథ అని, తెలిసిన వాళ్ళు నాకు చెప్తారు. నేను వాళ్ళకి ఫోన్ చేశాడు, అమ్మ తప్పు, అది నా కథ, పెట్టండి, నా పేరు పెట్టండి, షేర్ చేసుకోండి అంటే, మాకు తెలియదు కదా. ఒక వైజాగ్లో ఉన్న ఒక అడ్వకేట్ కూడా ఆమె అట్లనే మాట్లాడి, సరే అమ్మ నేను వైజాగ్ వచ్చి కేసు పెడతా అంటే, ఎందుకు లేండి సార్ పోనీ అని మీ పేరు పెడతా అని చెప్పింది. ఈ వీళ్ళ ఉద్యోగాలు పోతే అని చెప్తే కేసులు విత్డ్రా చేసుకున్నాను. ఆంధ్రప్రభలో అది కూడా వచ్చింది, అక్షరాన్ని అనాథం చేయకండి అని చెప్పి. అంటే కింద పేరు ఉండదు, ఎవరు పేరు రాయొచ్చు, నష్టమే ఉంది. అంటే జీవితాన్ని డెత్ క్లీన్సింగ్ అని కొత్త కాన్సెప్ట్ అన్న. అంటే చనిపోయే ముందు మన జీవితాన్ని శుభ్రపరచుకోవాలి. ఏ విధంగా శుభ్రపరచుకోవాలి? మనం ఎవరికైనా తప్పు చేసినాం అనుకో, మన వృత్తి నిర్వహణ లోపల, సపోజ్ నేను ఎవరికైనా ఒక ట్యాక్స్ చేస్తే వాడు బాధపడి ఏడ్చినాడు అనుకో, వాడి దగ్గర పోయి క్షమాపణ కోరాలి. మనని ఎవరైనా క్షమించమని వచ్చి అడిగితే మనం క్షమించాలి. మనకున్న ప్రాపంచిక బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. మనం కొంతమందిని అనవసరంగా ఈగోతోటి, అహంకారంతో దూరం చేసుకుంటాం. వాళ్ళ దగ్గర పోయి కలుసుకోవాలి. అది ఎంత ప్రభావితం చూపిందంటే, శ్రీకాకుళంలో ఒక మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, రిటైర్డ్, ఆయనకు అంగవైకల్యం ఉంది. ఆయన కూతురు 15 ఏళ్ల క్రితం వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఈయన ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అమ్మాయి పోయి బెంగళూరులో సెటిల్ అయిందన్నమాట. బెంగళూరు వెళ్ళి ఆ కుంటితనంతో బెంగళూరు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని 2 నెలలు ఉన్న తర్వాత చనిపోయాడు ఆయన. అల్లుడు కూతురు ఇద్దరు తెచ్చుకున్నాడు. ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక షాల్వా పంపించాడు పోస్ట్లో. అవునా? ఆ ఉత్తరం రాసినాడు అందులో, మీ కథ వల్ల నేను ఇట్లా ప్రభావితమైన సార్ అని చెప్పాను. దాన్ని కూడా ఒక కథ రాగా రాసిన నేను, పాఠకుడు చేసిన సన్మానం అని, పాఠకుడు చేసిన సన్మానం అని ఒక కథ రాశాను నేను. అది కూడా ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. అంటే జీవితం ఒక మహాద్భుతమైన వరం అన్న, దేవుడు ప్రసాదించిన మహాద్భుతమైన వరం. దాన్ని మనం చిన్న చిన్న ప్రలోభాలకు, చిన్న చిన్న విజయాలకు చూసుకొని పొంగిపోకూడదు. సదా భగవంతుడికి కృతజ్ఞుడై ఉండాలి. మన లోపల ఉన్న అన్ని శక్తులను వినియోగించి మనం ఎప్పటికీ ఉన్నత ఆశయాల కోసం, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రయత్నించాలి. అంటే నేను చెప్తున్న అన్నీ కనుక అనుకూలిస్తే, భగవంతుడు సాక్షాత్కరిస్తే, భగవంతుడు దీవెనలు ఇస్తే, నా ప్రజాకవి కాలేజీ ఆస్కార్ కూడా పోతుంది. ఆస్కార్ పోతుంది. అక్కడ గెలవడానికి కనీసం 10-20 కోట్లు ఖర్చు పెట్టాలి. అది మనతోటి కాదు, వెళ్ళడం మాత్రం వెళ్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని పంపిస్తే, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. అందులో నాకు అవార్డు వచ్చింది.
రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, కాలీవుడ్, కర్ణాటక ఫిలిం ఫెస్టివల్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్. ఇంకా నేనే డబ్బులు లేక అన్నిటికీ పంపట్లేదు. ప్రతిదానికి 10,000 20,000 పంపాలి. ఎన్నైనా రోజుకు 2-3 ఫిలిం ఫెస్టివల్స్ నుంచి పంపండి మీదని అంటారనమాట. అంత గొప్పగా తీసిన సినిమా అది. అంత గొప్పగా అంటే ఇంకా మీరు ఊహించలేరు. చూద్దాం, మాకు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంటే అది రిలీజ్ ఇంకా మన వీళ్ళ చేతుల్లో ఉన్నది. ఏమైనా ప్రభుత్వం సహకరిస్తే. పోయినసారి బాగా తిరిగినాం అన్న, ప్రగతి భవన్ చుట్టూ తిరిగినాం కానీ ఏమీ లోపలికి ఎంట్రీ కూడా దొరకలేదు. మళ్ళీ ప్రతిసారి కాళోజీకి అవార్డులు ఇస్తుంటారు, కాళోజీ భవన్ కడతామంటారు కానీ కాళోజీ మీద తీసిన సినిమాను గుర్తించడానికి వాళ్ళకి మనసే రాలేదు. మరి ఈసారి ట్రై చేయండి, రేవంత్ రెడ్డిని ఈసారి ప్రయత్నిస్తున్నాము, చూపించాలి. ఇప్పుడు కూడా దొరకలేదు అవకాశం అంటే మనం వెళ్ళి అడగలేదు. ఇంకా మాట్లాడ ఆయన బిజీగా ఉన్నారు, అటు దావోస్ వెళ్ళారు, కొంచెం సర్దుకునే పనిలో ఉన్నారు కదా, సర్దుకుంటున్నారు కదా ఆయన కూడా. సర్దుకొని నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి చూపిస్తా తప్పకుండా. నాకేం భయం అన్నా, అడుగుతాను నేను చూడండి అని. చెప్పితే మళ్ళీ చూద్దాం అప్పుడు. అది ఎట్లయినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టినారు కదా, కనీసం 5 అవార్డ్స్ వస్తాయి నాకు. ఇప్పుడు నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వస్తుంది, నేషనల్ లెవెల్లో వస్తుంది, జాతీయ అవార్డుల పురస్కారం. అందులో డెఫినెట్గా వస్తుంది నాకు. అంటే అవి రాకుండా పైరవీలు ప్రలోభాలు లేకుంటే వస్తాయి నాకు. పైరవీలు ఉంటే రావు. ఈ సర్దుకున్నారా కథను చాలామంది కాపీ కొట్టి రాస్తున్నారన్న. అది రాను రాను మనం ఎంతమందిని ఖండిస్తాం, కొన్ని వేల చోట్ల తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ పోయి ఇది నా కథ అని చెప్పలేము కదా. అందుకని ఈ సర్దుకున్నారా కథను ఒక 60 నిమిషాల సినిమాగా తీయాలని చూస్తున్నాను. దానికి సంబంధించి గోవా కాస్ట్యూమ్స్, అద్దాలు అవన్నీ కూడా కొన్నామన్నమాట. అంటే ఇది ఏం సింపుల్ కథ అన్న. అందులో ఏం పెద్ద నీతి బోధలు కూడా ఏం లేవు. మందు కొట్టడం ఉంటుంది అందులో, అన్నీ ఉంటాయి అందులో. నేను కూడా చదివినట్టు అందరికి ఉంటుంది. అందుకని నా కథల సంపుటికి సర్దుకున్నారా అనే కథ పెట్టాను, పేరు పెట్టాను. కథల సంపుటికి. ఓకే.